హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్. మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది తాబా పన్నీర్ మసాలా. ఇది మసాలా చేసేదానికి మన తనిగా ఓ మసాలా నూరి ఎత్తుకుపోతాము. ఏం లేదు, ధనియాలు, జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్క, దీంతో కొద్దిగా మిరియాలు యాడ్ చేసి చేయపోతాము. మళ్ళీ పన్నీర్ ఎత్తి దాంట్లో పసుపొడి, మిరప్పొడి అన్నీ వేసి కసిరి పెట్టుకుపోతాము. దీంతో ఉల్లిపాయ, టొమాటోలు వేసి చేయపోతాము. రెండే ఐటెం చేస్తాను, చూస్తాం. ఇప్పుడు మసాలా నూరేదానికి 2 చెంచా ధనియాలు, 1 చెంచా జీలకర్ర, 1/2 చెంచా మిరియాలు, 1 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1/2 చెంచా సోంపు, 3 ఏలకలు. దీన్ని మన తనిగా వేయించి నూరి ఎత్తి పెట్టుకుపోతాము. తాలింపుకు 1 చెంచా జీలకర్ర, 1 దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 ఏలకలు, బ్రింజి ఆకు, అది లేకుండా పెద్ద ఉల్లిపాయ 3, అల్లం వెల్లుల్లి, 4 టొమాటోలు, పన్నీర్ ఎత్తుకుపోతాము. అంటే బయట మనం 700 గ్రామ్ పన్నీర్ ఎత్తుండా. దీన్ని బాగా మీడియం పరిమాణంలో మనం కట్ చేసి పెట్టుకుంటాం. దీంతో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ మిరప్పొడి, పసుపు పొడి వేసి బాగా పెసరేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. దీంట్లో కావాల్సిన ఉప్పు పెట్టి బాగా పెసరి పెట్టేసి లైట్గా నీళ్ళు చల్లి ఉడిచేయండి. ఒక 10 నిమిషం ఇది అట్లా నానుతా ఉండని, ఒక 10 నిమిషాలు. మళ్ళీ మసాలాకు మనం వేయించుంటాము. కడాయి పెట్టి 2 చెంచా ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్క, మిరియాలు వేస్తున్నా. కడాన నేను సోంపును, జీలకర్ర వేయపోతాను. ఇప్పుడు మన నూనె పోసి ఇది వేయించుతామంట మనం వచ్చి వాడుకని మాలదు, తోటనే మన వాడుకునాల. దానివల్ల మన నూనె పోయకుండా వేయించుంటా, మనం ఎప్పుడు కావాలంటేనే వాడుకోవచ్చు. ఇప్పుడు కడాన నేను సోంపు, జీలకర్ర వేస్తున్నా. ఈ ఉడికే చాలు. నేను పోయి ఆఫ్ చేసేసి ఆ ఉడకల్ని వేయించేసి దీన్ని ఆరపెట్టేసి నూరి పొడి చేసి ఎత్తి పెట్టుకుపోతాను. ఇప్పుడు మసాలా రెడీ చేసేదానికి మనం ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం నూరుకుపోతాను. 3 కబాబ్ చాలు వెల్లుల్లి. రెడీ ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం 1 ముక్క, ఒక పచ్చిమిరపకాయ అన్నీ వేసి నూరి దీన్ని పేస్ట్ చేసి ఎత్తి పెట్టుకుపోతాము. అంతలోపల పొయ్యిలో పెట్టి ఇది కొద్దిగా 1 చెంచా నూనె పోసి మెల్లిగా దీన్ని వేయించండి. నిండా దీన్ని ఫ్రై చేయవద్దు. మనం పక్కలకుండా మెల్లిగా తిప్పి ఉడిచి లైట్గా ఉడికెత్తితే చాలును. అలాగా మనం వేయించుంటాం. ఇది అట్నే ఉంది. ఇంకో కడాయిలో నూనె ఒక 3 చెంచా పోసుకోండి. పోసేసి దీని తాలింపుకు బ్రింజాగు, లవంగాలు, ఏలకలు పెట్టి 1 దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర అన్నీ వేసి వేయించేసి మనం నూరి పెట్టుంట ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి దాన్ని వేసి వేయించుతూ ఉంటాను. మీకు ఇప్పుడు ఎక్కువ గ్రేవీ కావాలంట దీంట్లో ఎక్కువ ఉల్లిపాయ మనం వేసుకోవచ్చు. ఎక్కువ ఉల్లిపాయ వేస్తే మన టొమాటోలు ఎక్స్ట్రా, మసాలా అన్నీ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇది వచ్చి నేను ఇప్పుడు 5 మందిలుగా చేస్తున్నా. ఇప్పుడు 10 మందిలు అట్టంట. ఇప్పుడు నేను వేసే దీంట్లో మీరు అట్నే రెట్టింపుగా వేసుకోండి. అన్నీ ఎక్స్ట్రా వేసుకున్నాలా. ఉల్లిపాయ, టమాటాలు, మసాలాస్ అన్నీ ఎక్స్ట్రా వేస్తే ఒక 10 మందిలకు రెడీ చేసుకోవచ్చు. ఇటుపక్క చూస్తున్నంట పన్నీరు కరెక్ట్గా ఉంటుంది. ఇది వచ్చి మనకు బంగారు రంగు రావాల్సిన అవసరం లేదు. పన్నీర్ ఆ రంగులనే ఉంటేనే చాలు. దానివల్ల నిండా డీప్ ఫ్రై వద్దు, లైట్గా మనం వేయించుట చాలు. నేను ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేస్తా. ఇదే కరెక్ట్గా ఉంటుంది. ఇట్లా వేయించితేనే చాలు. ఇది బాగా పచ్చివాసన పోవాలా. ఇప్పుడు పచ్చివాసన పోయేసింది ఉల్లిపాయ. దీంట్లో నేను మసాలా మన నూరి పెట్టిన మసాలా 1 స్పూన్ వేస్తున్నా. నేత ఎత్తి పెట్టేస్తాను. మనం ఎప్పుడు కావాలంటేనే ఆ మసాలా వాడుకోవచ్చు. మళ్ళీ మిరప్పొడి 1 చెంచా వేస్తున్నా. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా కొద్దిసేపు వేయించేసి మనం ఆ జార్లోనే టొమాటోలు కూడా వేసి మన పేస్ట్ చేసి ఎత్తి పెట్టుకుపోతాము. ఆ టొమాటో పేస్ట్ పోస్తున్నా. దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసి ఇది ఒక 3 నిమిషం ఉడకాల. బాగా కలిసేట కలిపి ఉచ్చేసి మూసి పెట్టండి. ఒక 3 నిమిషాలు ఉడకనేది. 3 నిమిషాలు అయిపోయింది. చూడండి, నూనె కూడా బాగా వేరగా వస్తుంది. ఇప్పుడు మనం పెరుగు 1 కప్పు పోయిపోతాము. పెరుగు పోసేసి బాగా కలిసి ఉడండి. కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసేసి బాగా కలుపుడండి. ఇప్పుడు ఏం లేదు, పెరుగు పోసిన వల్ల మనకు లైట్గా రంగు మారుతుంది. అంతే, మసాలాల రంగు మారుతుంది. పెరుగు పోసింది. ఇప్పుడు మనం వేయించి పెట్టున్న పన్నీర్ వేస్తున్నాం.
కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు చూసేసి కావాలంటే వేసుకోండి. ఉప్పు బాగా కలిపి వచ్చేయండి. కొద్దిగా నీళ్ళు పోసేసి ఇది ఒక 2 నిమిషాలు నేను ఉడకపోతాను. గరం మసాలా ఒక 1/2 చెంచా నీళ్ళు పోసి ఇది ఒక 2 నిమిషాలు అట్నే వదలండి. చూడండి ఒక 2 నిమిషాలు చూడండి నూనె బాగా పైగా వచ్చేసింది. ఇప్పుడు పన్నీర్ బాగా ఇది అయిపోయింది మసాలా. ఇప్పుడు జీడిపప్పు ఒక 15 నేను ఊరపెట్టి నేను రుబ్బి పెట్టి ఉండా ఆ పేస్ట్ పోస్తున్నా. ఇప్పుడు ఇంట్లో వచ్చి ఫ్రెష్ క్రీమ్ ఉండిందంట, అది కూడా మనం పోసుకోవచ్చు. ఇది ఒక తని రుచి వస్తుంది. ఈ జీడిపప్పు పేస్ట్ పోసిన తర్వాత మనం ఎండచేపు తెల్లపెట్టకూడదు. ఒక్కొక్క నిమిషాలు అట్నే ఉంటా చాలు. ఇప్పుడు కడాన మనం ఇది వేయిపోతాము కస్తూరి మేతి. చూడండి బాగా నలిపి వేయండి. అది బాగా నలిపేసి కస్తూరి మేతి అట్నే పైన వేసి వచ్చేయండి. అంతేనండి, రుచి అయిన డాబా పన్నీర్ మసాలా రెడీ. నేను పన్నీర్ మసాలా ఎట్లా చేసి చూస్తుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.